కాబట్టి మనకుండేటటువంటి జీవించే హక్కు, మనం జీవించడానికి ఒక హక్కు, మాట్లాడడానికి హక్కు, ఓటు వేయడానికి హక్కు, అదేవిధంగా మత స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు అంటే మాట్లాడడానికి సంబంధించింది, అదేవిధంగా పత్రికలకు సంబంధించి ప్రచురించే హక్కు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నడిచేటటువంటి వారధిగా ఉండే ఈ విధమైన పత్రికా స్వాతంత్రపు హక్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనకు స్వాతంత్రం వెలువడి 1947లో మనకు ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే గర్ల్స్ హై స్కూల్లో చెప్పడమే ఈ సమావేశం మొదటిది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మీ హెచ్ఎం గారు, మన కుప్పమ్మ మేడం గారు నాతో పాటు చదువుకున్నారు. కాబట్టి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిన్న సమావేశంలో నేను పాల్గొని మాట్లాడడం, అదేవిధంగా మన హెచ్ఎం గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కవిత మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ తరఫున వచ్చానండి. నేను ఉమెన్స్ సెక్రటరీని కవిత మాట్లాడుతున్నాను. ఈరోజు మానవ హక్కుల సంఘం చట్టం గురించి ఈరోజు మనకు అమలైంది డిసెంబర్ 10వ తేదీన. దీని అందరినీ మనం పాటించవలసిగా కోరుతున్నాను. మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది. అది మీరు చదువుకుంటున్న పిల్లలు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. సో అది ఆ చట్టం ఏమంటే 10th వరకు. మేడం బాగున్నారా? ఇక్కడ వచ్చి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఐశ్వర్య మాట్లాడుతున్నాను. ఇప్పుడు పిల్లలు మానవ హక్కుల గురించి మాట్లాడుకుందాం. మానవ హక్కులు అంటే ఈరోజు డిసెంబర్ 10 అనమాట, నేషనల్ హ్యూమన్ రైట్స్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అనమాట. మానవ హక్కులకి 2 గురించి మాట్లాడుకుందాం. ఒకటి సమానత్వపు హక్కు, నెక్స్ట్ స్వాతంత్రపు హక్కు. సమానత్వపు హక్కు అంటే అందరూ సమానంగా ఉండాలి. చిన్న పెద్ద, ధనిక పేద, వాళ్ళు ఎవరు ఈక్వాలిటీ లేకుండా అందరూ సమానంగా ఉండాలి. కొంతమంది మేము డబ్బున్న వాళ్ళము అంటారు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అందరూ సమానంగా ఉండాలా. నెక్స్ట్ క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు మీరు స్కూల్ అందరూ ఒకే మంచి పొజిషన్ అనేది ఉంటారన్నమాట. ఇక్కడి నుంచే మీరు మంచిగా చదువుకొని బయటికి వెళ్ళి మంచి జాబ్స్ తెచ్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరూ తెలిసిన విషయం ఏమంటే అత్యాచారం. అందరూ వినేమంటారు, చిన్న చిన్న పిల్లలు కూడా వదలడం లేదు ప్రస్తుతానికైతే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ చూసినా కానీ అత్యాచారం అనేది జరుగుతూనే ఉంది. మీరు కేర్ఫుల్గా ఉండాలా. ఎవరు పిలిచినా కానీ వెళ్ళకూడదు. ఎక్కడ కనీసం మీ పేరెంట్స్ చెప్పి ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మీ పేరెంట్స్ చెప్పి వెళ్ళాలి బయటికి. పక్కన అంకల్ వాళ్ళు పిలిచినారు, వీళ్ళు పిలిచినారు, వాళ్ళు పిలిచినారు అనేసి వెళ్ళకూడదు. మెయిన్ అమ్మాయి మీకే చెప్తాను, జాగ్రత్తగా ఉండాలి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హెచ్ఎం మేడం గారికి, సార్ గారికి థ్యాంక్స్. నా పేరు నౌజియా. నేను టౌన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నాకు గొంతు సర్లేదు, ఏం అనుకోవద్దండి. ఫీవరు ఏమ్మా, ఇంట్లో తల్లి తండ్రి చెప్పినట్టు వినాలి. స్కూల్లోకి వచ్చినాక ఉపాధ్యాయుల మాట వినాలి. ఎవరు తీస్తే వాళ్ళకి పోకూడదు. బయట అబ్బాయిలు చాలామంది తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వల్ల మీరు బాగుండాలి. ఎవరైనా ఏమన్నా పిలిచినా మాట్లాడినా కూడా ఇక్కడికి వచ్చి టీచర్స్తో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా అట్లా ఇబ్బంది పెట్టినా కూడా టీచర్స్కి వచ్చి చెప్పాలి. మీ పరంగా మీరు ధైర్యంగా ఉంటే ఎక్కడైనా పోవచ్చు, రావచ్చు. మీరు ధైర్యం కోల్పోతే ఎక్కడికి పోలేరు, సరేనా? మనం ఆడపిల్లలు అని తగ్గి ఉండకూడదు. మనం ఎక్కడ బలంగా ఉండాలో అక్కడ బలంగా ఉండాలి, ఎక్కడ తగ్గి ఉండాలో అక్కడ తగ్గి ఉండాలి, సరేనా? మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత పైకి ఎదగలుగుతారు. టీచర్లు ఎంత బాగా చెప్తే తల్లి తండ్రి ఒక 8 గంటల సేపు 10 గంటల సేపు వరకు, తర్వాత టీచర్లే మిమ్మల్ని అంత సరిదిద్దేది, అంత
టీచర్లకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడొద్దండి. స్కూల్లో ఒకరి వెనక ఒకరు మాట్లాడుకోవద్దండి. ఇంకొక విషయం ఏమంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఆమె చెప్పలేకపోతే ఆ అమ్మాయి పైన ఏదన్నా అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే టీచర్స్కి మీరు చెప్పచ్చు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా మానవ హక్కుల గురించి వివరించారు. మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, హక్కులన్నీ చెప్పారు. చాలామంది వినడం లేదు నన్ను వెనకాల. స్ట్రైట్గా కూర్చో, స్ట్రైట్గా కూర్చోవాలి. ఎక్కువసేపు స్ట్రైట్గా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి, వంగిపోకూడదు. హక్కులు అనేవి చెప్పారు. ఆ హక్కులను ఎలా సాధించుకోవాలో కూడా చెప్పారు. ముఖ్యంగా మీకు ఇప్పుడు కావాల్సింది విద్యా హక్కు. విద్యా హక్కు అంటే ఏమి? మీ అంతకు మీరు ఎంతవరకైనా సరే చదువుకోవచ్చు కదా. చదువుకోవాలి, హయ్యర్ స్టడీస్, బాగా మంచి విద్యావంతులు కావాలి. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి మన స్టూడెంట్, మళ్ళీ ఈ మానవ హక్కుల సంఘంలో తను కూడా ఒక సభ్యురాలుగా ఉందంటే నిజంగా గర్వకారణం కదా. ఇలా మన పాఠశాలలో చదివి ఏదో ఒక ఉద్యోగాలు, ఇంతకు ఆమె నర్సు కూడా అంటే నర్సుగా కూడా పనిచేస్తున్నారు. ఇలా మనం కూడా బాగా చదువుకొని ఒక్కొక్క ఉద్యోగ రంగంలో ఉండాలి. మన పాఠశాలకు వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. మొన్న కూడా ఎస్ఐ గారు వచ్చారు, చూశారు కదా. కాబట్టి వీళ్ళనంతా చూసిన తర్వాత మీలో కూడా ఉత్సాహము రెండింతలు కావాలి. అర్థమైందా? ఇక్కడ ఏదో గమ్ముని ఉండిపోకుండా బాగా చదువుకోవాలి, మంచి విద్యావంతులు కావాలి. మన హక్కులేమో మీరు తెలుసుకున్నారు. ఆ హక్కుల గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మేడం గారు చెప్పినట్లు వదలకుండా పోరాటం కూడా చేయాలి. ధైర్యం అనేది ఉండాలి ముందు మనకి. ఎవరినంటే వాళ్ళని నమ్మకూడదు. ముఖ్యంగా బయట మీరు ఈజీగా నమ్మేస్తున్నారు. ఎవరిని నమ్మద్దండి. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. గొప్ప విద్యావంతులు కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంకి వచ్చి మన పాఠశాలను ఎన్నుకొని మన స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. మీకు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మేడం. మేడం గారిది పలంనేరు, మా అందరిది చాలా వరకు ఇక్కడే పలంనేరు. మన పాఠశాల విద్యార్థులకు ఈ విధంగా మేము తక్కువ సమయంలో చక్కగా వివరించారని హెచ్ఎం మేడం కూడా మన విద్యార్థులకు సంబంధించి మంచి విషయాలు బోధించారని భావిస్తూ ఈ సమావేశాన్ని ఇక్కడితో ముగుస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.